ఒకటే మాట ఫస్ట్ త్రివిక్రమ్ గారు ఒక మాట అన్నారు ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో, దేవర నామ సంవత్సరంగా ఇప్పటి నుంచి ఈ 2024 పిలుస్తారు దేవర నామ సంవత్సరం. అండ్ ఎన్టీఆర్ గారి గురించి మొదలు పెడదాం మనం. దేవర సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎలా రీచ్ అవుతుంది అది చెప్పండి. ఆయన దేవర నామ సంవత్సరం అనడానికి కారణం ఏంటంటే ఇక్కడి నుంచి ట్రెండ్ సెట్ చేస్తుంది అంతే. ఇక్కడి నుంచి ఆయన ఒక బాటలో అందరూ ఒక జేజేలు కొట్టడానికి సిద్ధం అవుతారు. ఆయనకి ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్క తెలుగు మొత్తం తెలుగు ప్రేక్షకులు కానీ తెలుగుని అభ్యసించే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మరోసారి ఎన్టీఆర్ గారు ఒక ఉన్నత స్థాయిని సినిమా ఇండస్ట్రీని తీసుకెళ్ళిపోతున్నారనే నినాదం అనేది కనిపిస్తుంది. ఓకే. అండ్ ఎన్టీఆర్ గారిని మనం చూస్తున్నాం, ఎందుకంటే ఆచార్య మన కొరటాల శివ గారు లాస్ట్ మూవీ చాలా ఫ్లాప్ సినిమా అది మీకు తెలిసిందే. అట్ సేమ్ టైం అలాంటి డైరెక్టర్కి అయితే ఛాన్స్ ఇచ్చారు, ఇంత జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవిలోనే ఇచ్చాడు. ఓకే, అంటే ఈ రిస్క్ అంటారా లేదంటే నమ్మకం అంటారా, అసలు ఏంటి అసలు? అదే ఎక్కడో కొంచెం భయం ఉంటుంది కదా. సో అది కాదు, అక్కడ ఆయన ఎన్నో చూస్తుంటారు, ఎంతో చదివి ఎంతో ఒక కొలమానాన్ని కొలిచుంటారు ఆయన. ఆ కొలమానంలో భాగంగా ఆయన కథను నమ్మి ముందరికి వెళ్తారనే సంగతి మనందరికీ తెలిసిన విషయం. ఫ్యాన్స్కి అయితే మనం ఎదురు చూస్తుంటారు. ఓకే. సో ఆ ఫ్యాన్స్ విభాగంలో ఆయన ముందర వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్స్ని ఎక్కడ ఒమ్ము చేయకుండా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే అది. ఓకే. అండ్ ఎన్టీఆర్ గారు లాస్ట్ మూవీ RRR, అంటే రాజమౌళి గారితో ఎవరు సినిమా చేసినా నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అంటారు, దానికి మీరేమంటారు? అట్టేం ఉండదు, ఫ్లాప్ సక్సెస్ అనేది ఏముండదు. ఎవరు వాళ్ళ జాతరీత్యాలను బట్టి, వాళ్ళ నడవడికను బట్టి, వాళ్ళ టైమింగ్స్ని బట్టి కొన్నిసార్లు అలా జరుగుతుంది, అంతేగాని ఉదాహరణకి మీరు రవితేజ గారు దగ్గర చేసినప్పుడు కొన్ని సినిమాలు మళ్ళీ బాగానే వచ్చారు కదా, మళ్ళీ అప్పుడు రన్నింగ్లోకి వెళ్ళారు కదా. ఓకే. అంటే రాజమౌళి గారు చాలా మందితో చేశారు, సునీల్ గారితో చేశారు, ఇక చాలా మంది హీరోలతో చేశారు. ఈగ సినిమా చేసి ఆయన ఒక యుద్ధం సృష్టించలేదా, మన తర్వాత హీరోలకు ఆఫర్ రాలేదా? సో ఆ విధమైనటువంటి బేసికల్స్ లేవు, అని టైమింగ్స్ వాళ్ళు వెళ్ళే విధానం అన్ని కథని ఎన్నుకునే విధానాన్ని బట్టి మనకేమనిపిస్తుంది, థియేటర్కి వెళ్ళేటప్పుడు బాగా చాలా హైప్ ఇవాళ వెళ్ళి థియేటర్ రచ్చ చేద్దామని అనుకుంటాం, కానీ అక్కడ చేయలేకపోతాం కొన్ని సందర్భాల్లో. సో నేను ఆ సినిమాకి బాగా ఎంజాయ్ చేశాను, ఈ సినిమా బాగున్నా కూడా నేను ఎంజాయ్ చేయలేకపోయాను అని ఆడియన్స్ కైండ్ ఆఫ్ థింకింగ్లో చూస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఇదే ప్యాటర్న్లో కూడా వాళ్ళ హీరో విజన్లో కూడా హీరోల దగ్గర కూడా ఉంటుంది. ఓకే.